పచ్చగా విరివిగా పెరిగిన వెదురు అరణ్యంలో ఓ చిరుకైన చిన్న పాండా లూలు నివసించేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండే పాప. ప్రతిరోజు ఆమె తన స్నేహితులు పులిపిల్ల టీకో, కోతి మిమ్మి మరియు రంగురంగుల చిలక కోకోతో కలిసి ఆడుకునేది. ఒక ఉదయం లూలు కాస్త దుఃఖంగా లేచింది. ఎవరూ నాకెప్పుడు బహుమతులు ఇవ్వడం లేదు ఎందుకని అని నిట్టూర్చింది. అప్పుడు ఆమె తలలో ఒక చిన్న అల్లరి ఆలోచన మొదలైంది. ఇవాళ నా పుట్టినరోజని చెబితే అందరూ నాకు బహుమతులు ఇస్తారుగా అని అనుకుంది. ఆమె వెంటనే అడవి ఆట స్థలానికి పరిగెత్తుకు వెళ్ళి, స్నేహితులారా, ఇవాళ నా పుట్టినరోజు అని ఉత్సాహంగా అరిచింది. అది విన్న వెంటనే స్నేహితులంతా ఆనందంతో నిండిపోయారు. హ్యాపీ బర్త్డే లూలు అని కోకో చిలక కూత వేసింది. నేను నీకు రసాయనాలైన మామిడి పండ్లు తెస్తాను అని మిమ్మీ కోతి అంది. నేను నది తీరం నుండి మెరిసే రాయిని తెస్తాను అని టీకో పులిపిల్ల అన్నాడు. లూలు ఆనందంతో మురిసిపోయింది. కొద్దిసేపటిలోనే వాళ్ళందరూ బహుమతులతో తిరిగి వచ్చారు. పండ్లు, పూలు, మెరిసే రాళ్ళు. లూలు ఆహ్లాదంగా నవ్వింది. వాళ్ళు ఆ రోజు మొత్తం ఆటలు ఆడి, పాటలు పాడి, నృత్యం చేశారు. సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు కోకో ఇలా అంది. ఇప్పుడు మీ అమ్మని పిలిచి నీ చిన్నప్పుడు పుట్టినరోజు కథలు అడుగుదాం అని. లూలు ముఖం ఒక్కసారిగా నిశ్చలమైంది. లేదు లేదు, అమ్మ నిద్రపోతుంది అని భయంగా అంది. కానీ అప్పటికే స్నేహితులు ఆమె అమ్మను పిలవడానికి పరిగెత్తారు. కొద్దిసేపటికే అమ్మ పాండా సంతోషంగా చిరునవ్వులతో బయటకు వచ్చింది. అయ్యో పిల్లలు, లూలు పుట్టినరోజు ఇంకో నెల తర్వాత కదా అని అనింది. అడవిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ లూలు వైపు చూశారు. లూలు ముఖం ఎర్రబడింది. కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నాకు బహుమతులు కావాలనిపించింది, అందుకే అబద్ధం చెప్పాను అని ఆమె నెమ్మదిగా అంది. అమ్మ పాండా ఆమెను తన మృదువైన చేతులతో దగ్గరికి తీసుకుంది. నా చిన్ని పాప, బహుమతులు మంచివే, కానీ నిజమైన స్నేహం అతి విలువైన బహుమతి. అబద్ధం చెప్పడం వల్ల మనపై ప్రేమ ఉన్నవారు నమ్మకం దెబ్బతింటుంది అని ప్రేమగా అంది. లూలు కన్నీళ్లు తుడుచుకుని, క్షమించమ్మా స్నేహితులారా, ఇకపై నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అంది. ఆమె స్నేహితులంతా నవ్వుతూ చెప్పారు, పర్వాలేదు లూలు, నీ నిజమైన పుట్టినరోజు మనం ఇంకా పెద్ద సంబరాలు చేసుకుందాం అని. ఆ రోజు నుంచి లూలు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నిజాయితీ అనే బహుమతి తనకు స్నేహితులను మరింత దగ్గర చేసింది. నిజాయితీ అనేది స్నేహితులకు ఇవ్వగలిగే అత్యుత్తమైన బహుమతి.